నీట్ సహా ఇతర పరీక్షా పేపర్ల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కేంద్ర విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అని చెప్పేసి ఎస్ఎఫ్యుఐ మరియు ఇతర సంఘాలు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. అదేవిధంగా ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అయితే రాష్ట్రాలకు కూడా స్వయంగా వారు నీట్ పరీక్షను జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇదే విషయంపై మనకు జూనియర్ కాలేజ్ వద్ద ఎస్ఎఫ్ఐ యూనియన్ కార్యకర్తలు విద్యార్థి సంఘాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో నీట్ అనేది పెద్ద సమస్యగా మారింది విద్యార్థులకు. ఎట్లా అంటే ప్రాంతీయ భాషలో నిర్వహించకపోవడం వల్ల చాలామంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. నీట్ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అట్లాగే చూసుకుంటే ఇవాళ ఎన్టీఏ సంబంధించి దానికి ఎట్లా అంటే దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము అంటున్నాం. ఎందుకంటే పేపర్ లీక్ అయింది. ఒకటే ఇన్స్టిట్యూషన్ సంబంధించి 720 మార్కులు కానీ 720 మార్కులు ఎట్లా వస్తాయని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఇప్పటి వరకు ఈ బాధితుల పైన మోడీ ప్రభుత్వం కానీ ఈ సెంట్రల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం శోచనీయం. తక్షణమే ఆ బాధితులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని కూడా కేంద్రం లాక్కుంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి, ఏ విద్యార్థులకు ఆ విద్యార్థులకు ప్రాంతీయ భాషలో వారికి అనువైన భాషలో నీట్ను నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. నీట్లు పరీక్ష రాసిన విద్యార్థులకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వారందరితో పాటు మెయిన్గా ర్యాంకులు వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మీరు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ విషయంలో విద్యార్థి సంస్థలు బంద్ నిర్వహిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు వేసవి సెలవులు ఉండడంతో ఆల్రెడీ సెలవుల్లో ఉండి మళ్ళీ ఇప్పుడు రీఓపెనింగ్ తర్వాత విద్యార్థులు ఏదైతే విద్య కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కదా, దీని పట్ల మీరు ఏమంటారు? విద్య అనేది ఇప్పటికే చాలా వరకు నష్టపోతుంది. ఎందుకు అంటే విద్య అనేది ఇటీవల కాలంలో కొత్తగా ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగాలేదని చెప్పి మేము ఎప్పటి నుంచో కొఠారి కమిషన్ వచ్చింది, శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, చాలా కమిటీలు వేశారు. అయినా కూడా ఎక్కడ కూడా దాన్ని అమలు చేయలేడు. ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ చూసుకున్నట్టయితే చదువుకునే పరిస్థితి లేదు. చదువుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోకుండా పైగా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వర్పిస్తూ వాళ్ళకే కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాలు తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా మేము చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఏ స్కూల్లో అయితే బుక్స్ యూనిఫామ్ అమ్మద్దని రూల్ ఉన్నప్పటికీ కూడా అధికారులు కావచ్చు, అట్లాగే మంత్రులకు కావచ్చు, మంత్రులకు కూడా స్కూల్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. వాళ్ళే సంబంధించి కూడా విద్యా వ్యాపారం అనేది జరుగుతుంది. దీన్ని నిరసిస్తూ కూడా మేము చాలా సందర్భాల్లో బంద్ పెట్టాం, ధర్నా చేసాం. మేము వెళ్తే తప్ప అధికారులు కానీ ఎవరు కానీ స్పందించడం లేదు. ఇది ఈ సందర్భంగా జరుగుతుంది. విద్యార్థులకు ఎటువంటి నష్టం అనేది లేదు. ఒకరోజు బంద్ అయితే ప్రతి ఒక్క మేధావికి కానీ, తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ సమస్య ఏందని తెలుస్తుంది. ఒకరోజు బంద్ పెట్టడం వల్ల నష్టమే లేదు. ఇప్పటికే విద్య అనేది చాలా వరకు నష్టపోయింది. ఇప్పటికీ టీచర్ల కొరత ఉంది, అటెండర్ లేరు, ఏ స్కూల్లో కూడా స్కావెంజర్లు లేరు. ఇటువంటి సమస్యలతో విద్యారంగం అనేది కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే రేషియో ప్రకారం 25 మంది 30 మందికి ఒక టీచర్ని పెట్టారు. 5 క్లాసులు ఉంటే 5 క్లాసులకు ఒక్కొక్క టీచర్ ఉండాలి. అట్లాంటి పరిస్థితి లేదు. అట్లాగే డిఎస్సి కానీ టీటీసీ కానీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే నీట్ పరీక్షను రద్దు చేయడంతో పాటు మళ్ళీ నిర్వహించాలని కోరడమే కాకుండా విద్యా హక్కులు సంబంధించిన నిబంధనల ప్రకారం మాత్రం విద్యా సంస్థలు ఉండడం లేదని, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.